శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర 47వ అధ్యాయం. సిద్ధిమూడింద్రుడు రామూర్ధుడికి అనంత కథ చెప్పడం సాగించాడు. గురుదేవుడు గరగాపురంలో ఉండగా దీపావళి పండుగ వచ్చిందటండి. భిక్ష కోసమే ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని 7 ఊర్ల నుంచి ఏడుగురు భక్తులు పిలిచారు. వాళ్ళందరూ కూడా కావలసిన వారే. పాపం స్వామి ఎవరిని అవునలేరు కాదనలేరు. పోనీ అంతకుముందు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే, నాయన కదసారి మీ ఇంటికి వచ్చాం కదా, మరి ఈసారి ఆయన ఇంటికి వెళ్తాను అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే. అది కాకుండా అందరూ కూడా పోలే దీపావళి ముందు రోజు ఒక రోజు, తర్వాత ఒక రోజు వస్తారని చెప్తారా, అది కూడా కుదరట్లేదు. దీపావళి రోజు పండగ మాత్రమే రావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఏకకాలంలో అందరి ఇళ్ళకి వెళ్ళటం అంటే సాధ్యమయ్యే పని. పోనీ మా శిష్యులు పంపిస్తాము అంటే అది కాదు, మీరే రావాలి అని పట్టుబట్టారు. అయితే మీరు అందరూ కూడా పని చేయండి, మీరు అందరూ చర్చించుకుని ఎవరింటికి నన్ను రమ్మంటారో చెప్తే వాళ్ళ ఇంటికి వస్తాను అని చెప్పారట. వాళ్ళు ఏం చర్చించక కుదరకుండా వాళ్ళు వచ్చి మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని అందరూ పట్టుబట్టారు రావాల్సింది. ఇటువంటి సందర్భంలో ఎవరైనా ఏం చేస్తారు? సిద్ధిమూందుడు ప్రశ్నించాడు నామర్తుని. పరిస్థితులు పంతదాకా వచ్చిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? 7గురిని గాలికి వదిలేసి తమకు ఇష్టమైన 8వ వ్యక్తి ఇంటికి వెళ్ళటమే తన అభిప్రాయాన్ని ప్రకటించాడు నామర్తుడు. సరిగా గురుదేవుడు కూడా అదే అభిప్రాయాన్ని ప్రకటించారు. అప్పుడు 7గురు చర్చించుకుని 8వ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అంగీకరించారని. వారు మొండి పట్టుదలకు దారి చేసి మూర్ఖత్వం చూసి గురుదేవుడు వారి పట్ల జాలి కలిగింది. ఎందుకంటే మూర్ఖత్వము మొండితనము అనేవి మూఢభక్తికి నిదర్శనాలు. దైవానికి పండితులు మేధావుల కంటే సామాన్యులు అమాయకులు అంటేనే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎలాగైనా బతకలరు. కానీ వీరు బతకడం కంటే బతికిగే ప్రాణించి ఇచ్చేవారు కనుక మూఢభక్తులు ఏం చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా చేస్తారు. వారి మంచిని ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలా అనేది దైవం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే గురుదేవుడు ఒక పథకం రచించారు. ఒక్కొక్కరిని వేరువేరుగా పిలిచి, నేను దీపావళి సందర్భంగా మీ ఇంటికి భిక్షకు వస్తున్నాను, ఈ విషయం మాత్రం ఆశయంగా ఉంచు అని చెప్పి పంపించారు 7గురిని. గురుదేవులు చెప్పినట్టుగానే వాళ్ళు దీపావళి భిక్ష కోసం తమ ఇంటికి వస్తున్న విషయం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. మఠంలో భక్తులు గురుదేవుల వద్దకు వెళ్ళి, ఓ గురుదేవా, మీరు ఆ 7గురికి ఏం చెప్పారో ఏం పంపారో మాకు తెలీదు. అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. కానీ మీరు మాత్రం పండక్కి మఠము వదిలి వెళితే మేము ఒప్పుకోము. మీరు లేకపోతే మఠం దేవుని లేని గుడిలా మారిపోతుంది. కనుక మమ్మల్ని అనుగ్రహించి పండుగ ఇక్కడే మాతో జరుపుకోవాలన్నదే మా ఏక అభిప్రాయం. గడియలు కొలిది చర్చించుకున్న ఒక నిర్ణయానికి రాలేని వారి కోసం ఏకగ్రీవంగా ఒకే నిర్ణయానికి మీ ముందుకు వచ్చిన మమ్మల్ని కాదనకండి ప్రభు అని వినమించుకున్నారు భక్తులు. గురుదేవులు చిరునవ్వుతో అంగీకరించారు. ధన త్రయోదశి మంగళ స్నానాలు ఆచరించారు. గురుదేవుడు 8 రూపాయలు పొందారు. తమ యొక్క అనుష్ఠాన శిష్యులైన గ్రామాధికారి, సహాయదేవుడు, నరసింహకవి, నందీశ్వరుడు వంటి కొందరు వెంట పెట్టుకుని బయలుదేరారు. గురుదేవుడు ఒక్కొక్క రూపాయల వెంట ఒక వారి శిష్యబంధం కూడా 8 రూపాయల్లో బయలుదేరి వెళ్తూ ఉండటం మఠంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీపావళి సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న భక్తులందరిలో ఏకకాలంలో భిక్షలు సేకరించి అందరికీ తమ ఆశీస్సులతో పాటు దేవతా పితములు, పూజా సామాగ్రి, రుద్రాక్షలు, అక్షంతలు, శ్రీచక్రాలు, సుదర్శన చక్రాలు ప్రదర్శించారు. అందరూ సంతృప్తులయ్యారు. దీపావళి పర్వదిననగా కార్తీక చతుర్దశి వరకు ఇండ్లలో పూజా గంతులు వివరించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకోవడానికి 7గురు భక్తులు సహకుటుంబ సపహార సమేతంగా బంధుమిత్రులు వెంటబెట్టుకుని గనగాపురానికి వచ్చారు. అందరి మెడల్లోనూ దీపావళి గురుదేవులు ఇచ్చిన రుద్రాక్షలు ఉన్నాయి. ఎవరికి వారు గొప్పగా మిగిలిన వారందరికీ ఈ రుద్రాక్షలు చూపించుకోవడంలో అసలు సంగతి బయటపడింది. గురుదేవుడు ఏకకాలంలో 8 రూపాయలు ధరించి వచ్చారని అర్థమైంది. అందరూ భక్తి సులభమైన గురుదేవుడు అద్భుత మహిమను అబ్బూరపరిచారు. మీరు కూడా మనస్ఫూర్తిగా గురుదేవుడు స్వరూపంతో భక్తుల రూపంలోనూ సాధు వేషంలోనూ సన్యాసుడుగానూ తప్పగా వస్తారు. మిమ్మల్ని ఆస్వాదిస్తారు. మీరు కోరింది ఇస్తారు, ప్రసాదిస్తారు. ముఖ్యంగా మానసిక సంతోషాన్ని, శాంతిని, సమృద్ధిని ఇస్తారంటూ శ్రీ గురునాథ అనే పాటను అందుకున్న నామర్దుడు గురుభక్తి పరవశంతో పాడుతుంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వారి చుట్టూ కుమ్ముకూడారు. 48వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గురుదేవదత్త. చక్కగా స్వామివారిని భక్తిగా పిలవాలి. పిలిచినట్లయితే ఎవరి ఇళ్లలోకి అయితే భిక్షకు వెళ్ళారో 8 రూపాయల్లో వచ్చారు. ఆ విధంగానే
ఓ దత్తాత్రేయ, నాయన శ్రీ గురుదేవ దత్త, నిన్నే పూర్తిగా స్మరిస్తూ ఉంటున్నాము. నీవు తప్పించి మమ్మల్ని రక్షించే వ్యక్తి లేడు. నువ్వే మా దైవానివి, నువ్వే మమ్మల్ని రక్షించవలసినవి వాడివి. కాబట్టి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడు నాయన. శ్రీ జయ గురుదేవ దత్త.